జిల్లాలో రైతులు పండించిన జొన్న, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారురావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకటించిన మద్దతు ధరలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవంగా కొనుగోలు ప్రారంభించాలని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులు, మార్కెట్ కేంద్రాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ రాజకుమారి గారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల పంటలు గిట్టుబాటు కల్పించాలి. ప్రభుత్వం ప్రకటించినటువంటి రేటు ప్రకారంగా జొన్నలు, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి. మార్కెట్ కమిటీల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి. రైతులను దళారులపై మోసం చేస్తున్న ప్రభుత్వం నుండి వైఖరి అరికట్టాలి. దళారు వ్యవస్థను వెంటనే అరికట్టాలి. దళారు వ్యవస్థను వెంటనే అరికట్టాలి. దళారులపై చర్యలను వెంటనే జిల్లాలో సిపిఐఎంఎల్ రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం నుండి వైఖరి రైతులను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి ఏర్పాటు చేయాలి. మార్కెట్ యార్డులు వెంటనే ఏర్పాటు చేయాలి. మార్కెట్ యార్డులను వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా రావాలి. గవర్నమెంట్ నుంచి రావాలి. మాకు వెయిట్ చేస్తాం. రైతు సోదరులారా, కౌలు రైతులారా, ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ నష్టపోయారు పూర్తిగా రైతులు. మొక్కజొన్న గాని తదితర పంటలు కూడా రబీలో ఈ రోజు బోరు కింద, చెరువుల కింద, కేసీ కాలువ కింద, లిఫ్ట్ ఇరిగేషన్ల కింద కూడా మొక్కజొన్న, జొన్నలు సాగు చేశారు. మరి మహేంద్ర జొన్నలు గాని ఆ రకంగా మొక్కజొన్నలు పంట సాగు చేశారు. అయితే ఈ రోజు ప్రభుత్వం పంట చేతికొచ్చి ప్రభుత్వమేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాయి. మొక్కజొన్నకు సంబంధించి 2400 రూపాయలు క్వింటాల్ ప్రకటించారు. అదే రకంగా మహేంద్ర జొన్న గాని వివిధ రకాల నెంబర్ల జొన్నలు కూడా 3771 రూపాయలు మద్దతు ధరగా ప్రకటించారు. అయితే ఎక్కడ కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంది. ఎక్కడ కూడా మార్కెట్ ద్వారా ఆ రకంగా మార్కెట్ యార్డ్ కొనుగోలు చేయలేదు. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. అందుకొరకే తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ జిల్లాలోని రైతులందరూ, రైతు కిసాన్ మహాసభ రైతులు, అదే రకంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోత బంగారావు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురించి మా రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారు మాట్లాడతారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాకి చాలా ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి జొన్నకి, మొక్కజొన్నకి, ధాన్యానికి ప్రకారంగా కొనుగోలు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఆ డిమాండ్ తో ఇవాళ ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీ ఎత్తివేసి గాంధీ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టి ఇవాళ వ్యవసాయ కార్మికులకు పనులు లేకుండా, ఉపాధి లేకుండా మొత్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే మనం గమనిస్తా ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం చాలా దారుణంగా ఉన్నది. దీనికి భారతదేశం మౌనం వహిస్తా ఉన్నది. మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటించినటువంటి మరుసటి రోజు నుంచే యుద్ధం ప్రారంభమైంది. అంటే దీని అర్థం ఏదైతే ఉన్నదో, ఈ మోడీ గారికి తెలిసే యుద్ధం ఏదైతే ఉందో స్టార్ట్ అయిందని చెప్పేసి ఇవాళ అందరూ కూడా కోడేకి వస్తా ఉన్నారు. ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు కూడా మా వాడు చేసిన తప్పే అన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇవాళ కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అదే
రకంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ భారతదేశంలో ఈ యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన వంటగది చేసింది. అలాగే చాలా హోటల్స్ ఏవైతే మూసేశారు, అట్లాగే అనేక చిన్న చిన్న హోటళ్ళు ఏవైతే ఉన్నాయో గ్యాస్ లేక ఇవాళ మూసేశారు. ఇవాళ ప్రజలు ఆ యొక్క యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ మనం సభ చేస్తూ ఉన్నాం. అందుచేత ఇవాళ రైతులు ఏదైతే ఉందో మరి అమెరికాతోనో లేకపోతే ఇంకొకరితోనో పోల్చి చూసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి రైతులకి గిట్టుబాటు లేదు, వీళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు లేదు. సోమనాథ కమిషన్ అమలు చేయవలసిన ప్రభుత్వం అటువంటి ఏమో కూడా చేయట్లేదు. నంద్యాల జిల్లాలో చాలా మొత్తం వెనకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఏదైతే చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుచేత ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేసుకుని అర్జెంట్ గా మార్కెట్ రేట్లు ఓపెన్ చేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధరకు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వీళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.